హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ స్కామ్ గురించి తెలుసుకుందాము. అసలు ఇలాంటి స్కామ్ జరుగుతుందని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం. సో నేను ఈ స్కామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా ఈ స్కామ్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకొని ఈ వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అసలు ఈ స్కామ్ గురించి తెలుసుకునే ముందు మనము స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే చాలా కంపెనీస్ వాటి కంపెనీలోని షేర్స్ని పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ప్లాట్ఫామ్ ద్వారా అవైలబుల్గా ఉంచుతాయి. దీనివల్ల ఆ కంపెనీ ఎంతో మనీని జనరేట్ చేయొచ్చు. అలాగే ఇన్వెస్టర్స్ కూడా ఎన్నో లాభాలు పొందొచ్చు. ఒకవేళ ఆ బిజినెస్ ఐడియా బాగుండి బిజినెస్కి మంచి పొటెన్షియల్ ఉంటే చాలా రెట్టింపు మనీని ఎర్న్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. సో రాకేష్ జుంజున్వాలా, వారన్ బఫెట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద సేమ్. వారు చాలా స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి చాలా ఎక్కువగా ఎర్న్ చేశారు. కానీ ఇక్కడ ఒక డేంజరస్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇది ఏంటంటే మనము ఒక స్టాక్ యొక్క ప్రైస్ని స్పెక్యులేట్ చేయడం. స్పెక్యులేషన్ వల్ల మనము తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాఫిట్స్, ఎక్కువ లాసెస్ గడించే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల ఒక రీటైల్ ఇన్వెస్టర్ ఎక్కువగా తక్కువ టైంలో ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం కోసం చాలా టెంప్ట్ అయ్యి ఎక్కువ మనీని లూస్ అయ్యారు. లాస్ట్ 3 yearsలో ఆల్మోస్ట్ 1.1 crore traders లాస్ట్ 1.8 lakh crore, విచ్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్. ఈ మనీ అంతా చాలా తక్కువ మందికి వెళ్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 100లో 93 మెంబర్స్ మనీ లూజ్ అయ్యారు, ఓన్లీ 7 మెంబర్సే ప్రాఫిట్ ఎర్న్ చేశారు. సో 7 మెంబర్స్కి 93 మెంబర్స్ మనీ వెళ్ళిపోయింది. అండ్ లాస్ట్ 3 yearsలో చూస్తే చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఎన్ఓస్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా అర్జ్ చేశారు, లైక్ బీ కాషియస్ వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గ్యాంబ్లింగ్. సో ఎనీ అన్చెక్డ్ ఎక్స్ప్లోషన్, అంటే మనము చెక్ చేసుకోకుండా మనం హ్యూజ్గా ఇన్వెస్ట్ చేసేస్తే ఎఫ్ఎన్ఓస్లో అది మనకి చాలా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. సో ఇవి మనకి చాలా బ్రోకరేజ్ కంపెనీస్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ బ్రోకరేజ్ కంపెనీస్కి మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వాళ్ళకి మాత్రం ప్రాఫిటే, ఎందుకంటే వాళ్ళు జస్ట్ టేక్ బ్రోకరేజ్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్కామ్, లెట్స్ గోయింగ్ టు ద స్కామ్. ఇది ఎలా ఉంటుందంటే మీకు ర్యాండమ్గా ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్లో కానీ, లేదంటే వాట్సాప్లో కానీ హాయ్ హలో గుడ్ మార్నింగ్ సార్ అని ఒక మెసేజ్ వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము మీకు మంచి మంచి రికమెండేషన్స్ ఇస్తాం, ఎఫ్ఎన్ఓస్లో ఇన్వెస్ట్ చేయండి, మీరు చాలా చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు, మీరు మాకు జస్ట్ 20%, 30% మీ ప్రాఫిట్స్లో షేర్ ఇస్తే చాలు అంటారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయని థింగ్ ఏంటంటే రిస్క్లోకి వెళ్ళేది మన క్యాపిటల్ మొత్తం రిస్క్లోకి వెళ్తుంది. అండ్ అలాగే మనకి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనకి ఎవరైతే సజెషన్ ఇస్తున్నారో వాళ్ళకి ఏమీ రిస్క్ లేదు. అండ్ సెకండ్ థింగ్, అసలు వీళ్ళకి మన డేటా ఎలా వెళ్తుంది, వీళ్ళు ఎగ్జాక్ట్గా ఎఫ్ఎన్ఓస్ ట్రేడ్ చేసే వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవుతారు, లేదంటే వాళ్ళని ట్రాప్లోకి ఎలా లాగుతారు, అసలు దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ప్రాఫిట్ వస్తే మనకు వస్తుంది, లాస్ వస్తే మనకు వస్తుంది. దీనివల్ల మనకు సజెషన్ ఇచ్చిన వాళ్ళకి యూజ్ ఏంటి? మన ప్రాఫిట్లో షేర్. కానీ అది వెరీ రేర్. మనం డేటా చూసాం కదా, 100లో ఓన్లీ 7% ఆర్ ఎర్నింగ్ ప్రాఫిట్, 93% పీపుల్ ఆర్ ఎర్నింగ్ లాసెస్. సో మనకి వీళ్ళు సజెషన్ ఇవ్వడం వల్ల వీళ్ళకి వచ్చే యూజ్ ఏంటి? సో ఇవి మనం డీప్ డౌన్గా చూస్తే అర్థమయ్యే విషయాలు ఏంటంటే దీని ద్వారా కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ప్రాఫిట్ ఉంది. అదేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద స్టాక్ బ్రోకరేజ్ కంపెనీస్. మీరు అబ్జర్వ్ చేస్తే మెనీ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీస్కి ఈక్విటీలో బ్రోకరేజ్ చాలా చాలా తక్కువగా ఉంటుంది, 0.01%, 0.0005%. కొన్ని స్టాక్ బ్రోకరేజ్ కంపెనీస్ ఫ్రీగా ఇస్తాయి. సో ఒక ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే స్టాక్స్లో బ్రోకరేజ్ కంపెనీస్కి పెద్ద ప్రాఫిట్స్ ఏమీ రావు. అండ్ వాళ్ళ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా 200 to 500 ఉంటాయి. సో కొన్ని బ్రోకరేజ్ కంపెనీస్, ఇది నా స్పెక్యులేషన్ మాత్రమే లేదా నా డౌట్ మాత్రమే, ఏంటంటే ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ డేటా ఎఫ్ఎన్ఓస్లో ట్రై చేసి లాసెస్ చూసిన ఇన్వెస్టర్స్ డేటాని సమ్హౌ దే ఆర్ లీకింగ్ టు ద థర్డ్ పార్టీ పీపుల్ అండ్ దే ఆర్ కాంటాక్టింగ్ అస్ ఇన్ ద ఆన్లైన్ సేయింగ్ వీ గెట్ యూ మోర్ ప్రాఫిట్స్. సో ఇప్పుడు నేను మీకు చూపించిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కదా, అందులో చూస్తే
నేను యాక్చువల్లీ నన్ను ఇలాగే ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యారు. ఈ కాంటాక్ట్ అయ్యే పర్సన్ ఎలా ఉంటారంటే, ఒక లేడీ పిక్‌ని పెట్టుకుంటారు. అది మోస్ట్‌లీ ఏఐ జనరేటెడ్ పిక్. మీకు కాంటాక్ట్ చేస్తారు. ఎలా చేస్తారంటే, "సార్, మీరు స్టాక్ మార్కెట్‌లో చాలా లాసెస్ చూసారు కదా! మీరు మాకొక్క అవకాశం ఇవ్వండి. మేము 1 మంత్‌లోనే మీకు మొత్తం ప్రాఫిట్స్ తీసుకొచ్చేస్తామని" చెప్తారు. సరే కదా అని మనము టెంప్ట్ అయ్యి వాళ్ళకి, "ఓకే. చెప్పండి సార్" అని చెప్తాము. వాళ్ళు మనకి కాల్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే, "సార్, మీ బ్రోకరేజ్ అకౌంట్ ఉంది కదా! అది మాకివ్వండి సార్. మేమే ట్రేడ్ చేస్తామంటారు." సో, వీళ్ళు ఎలా ట్రేడ్ చేస్తారంటే, ఒక ఆర్డర్ బై చేస్తారు. ఈ బై చేయడం వల్ల ఒక ఆర్డర్‌కి ఎక్స్ అమౌంట్ ఆఫ్ బ్రోకరేజ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెళ్తుంది. అలాగే దీన్ని సెల్ చేసినప్పుడు బీట్ ప్రాఫిట్, బీట్ లాస్. అగైన్ మళ్ళీ కొంచెం బ్రోకరేజ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెళ్తుంది. సో, ఇలా వీళ్ళేం చేస్తారంటే, ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా రోజుకొక 20-50 ఆర్డర్స్ చేస్తారు. దీనివల్ల మన నుంచి బ్రోకరేజ్ అప్రాక్సిమేట్‌గా 1000-2000 రూపీస్ వెళ్తుందనమాట బ్రోకరేజ్ కంపెనీస్‌కి. ఇలా వీళ్ళు డైలీ ఒక 10-20 మెంబర్స్‌ని గ్రాబ్ చేసినా చాలు. అండ్ కమింగ్ టు ద డేటా అగైన్, ఎఫ్ఎన్ఓస్‌లో ఇండియన్ ఇన్వెస్టర్స్ సంఖ్య ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో అయింది. దీనివల్ల లాభపడేది బ్రోకరేజ్ కంపెనీసే. సో, నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ పీపుల్ ఎవరైతే మనల్ని ఆన్లైన్‌లో కాంటాక్ట్ అవుతున్నారో, వీళ్ళకి బ్రోకరేజ్ కంపెనీస్‌కి ఏదో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారానే వీళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మన స్క్రీన్ షాట్స్ చూస్తే, అక్కడ ఆ పర్సన్ ఎవరైతే నన్ను కాంటాక్ట్ అయ్యారో వాళ్ళు నాకేమని చెప్పారంటే, ఏంజెల్ వన్ మనకి డేటా ఇచ్చింది అని చెప్పారు. వాళ్ళు స్ట్రాటజిక్‌గా ఏంజెల్ వన్ స్పెల్లింగ్ కూడా తప్పు రాశారు. ఎందుకంటే, ఒకవేళ రేపొద్దున ఏమన్నా లీగల్ ఇష్యూ అయితే మేబీ నేను ఏంజెల్ వన్ అనలేదు, మా కంపెనీ పేరు ఏంజెల్ వన్ అనేదో పెట్టేస్తారనమాట. సో, వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒకవేళ నిజంగా ఏదైనా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఇలా మన డేటాను లీక్ చేస్తే, ఇట్స్ యాక్చువల్లీ ఏ వెరీ బిగ్ వయలేషన్. యూరోపియన్ కంట్రీస్‌లో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌కి చాలా వాల్యూ ఇస్తారు. ఇంకా మన దగ్గర అంత సెల్ఫ్ అవేర్‌నెస్ రాలేదు. సో, నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఇలాంటి మెసేజెస్ కానీ, ఇలాంటి లింక్స్ కానీ ఏమైనా మీకొచ్చి ఈజీగా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని మీకు చెప్తే చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈజీగా ఏ మనీ రాదు, కష్టపడితేనే వస్తుంది. ఒకవేళ అలా ఈజీగా వస్తే అది రాంగ్ వేలోనే వస్తుంది. సో, బీ వెరీ కేర్ఫుల్. ఇన్ ఫ్యూచర్ నేను ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చాలా చేయబోతున్నాను. లైక్ పీఆర్ టీమ్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి, అసలు మూవీ స్టార్స్ వాళ్ళ పబ్లిసిటీని ఎలా పెంచుకుంటారు, క్రికెటర్స్, ఐపీఎల్, బెట్టింగ్, లేదంటే ఇంకా లైక్ మెంటల్ స్టెబిలిటీ, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. ఐఎమ్ షూర్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ యువర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ విల్ చేంజ్. ఫర్ దట్ యూ జస్ట్ నీడ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ దీస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.